ఈ వీడియోలో మదనోత్సవం మలయాళం మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ అయితే ఉండదు, మలయాళం లాంగ్వేజ్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే చూడాలి. డ్యూరేషన్ వచ్చేసి 2 hours 9 minutes అయితే ఉంటుంది భయ్య. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఇది మెయిన్ లీడ్ అయిన మదన మల్లకర పర్సన్ చుట్టూ నడిచే స్టోరీ అన్నమాట. తను ఒక సింపుల్ స్ట్రీట్ వెండర్గా అయితే ఉంటూ ఉంటాడు. దాని తర్వాత తన లైఫ్లో పడిన స్ట్రగుల్స్ ఏంటి, తన లైఫ్లో ఒక అన్ఎక్స్పెక్టెడ్ యూటర్న్ అయితే తీసుకోవడం జరుగుద్ది. అసలు ఆ యూటర్న్ ఏంటి, మదన మల్లకర్ ఎవరు, వీటి చుట్టూరు నడిచే స్టోరీయే మదనోత్సవం. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేటర్ రివ్యూస్ అని తెలుగు డబ్బుడు మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలంటే ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఇట్ వాజ్ ఓకే పర్లేదు అనిపించింది. పాజిటివ్స్ వచ్చేసి సూరజ్ వెంజర్పూడి పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశాడు భయ్య. లీడ్ పర్ఫార్మెన్స్లో అయితే చించేహాడు అని చెప్పాలి. కొంచెం ఆ క్యారెక్టర్లో కొంచెం ఇన్నోసెన్స్ అయితే ఉంటుంది అనమాట. అది చాలా బాగా చూపించాడు ఆయన పర్ఫార్మెన్స్లో, బాగా నచ్చేది నాకు. అండ్ మూవీ అంతా కూడా సెటైరికల్ రైటింగ్ అయితే ఉంటుంది. ఆ స్క్రీన్ ప్లే అంతా కూడా మంచి హ్యూమర్ అయితే జనరేట్ చేస్తారు. సొసైటీ పరంగా అండ్ పొలిటికల్ పరంగా కూడా ఆ సెటైరికల్ ఏదైతే ఉందో అది బాగుంటుంది అనమాట. అండ్ మ్యూజిక్ అండ్ టెక్నికల్ సినిమాటోగ్రఫీ పరంగా కానీ, విజువల్స్ పరంగా కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పరంగా కానీ సినిమా అయితే చాలా బాగుంటుంది. చాలా చోట్ల అయితే వర్కౌట్ అవుతుంది అంతా కూడా. అండ్ నెగిటివ్స్ వచ్చేసి పేసింగ్ ఇష్యూస్ భయ్య ఘోరంగా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ అయితే చాలా స్లోగా వెళ్తుంది అనమాట. అంటే అదంతా బిల్డ్ చేయడానికి చాలా టైం తీసుకున్నారు అనిపించింది నాకైతే. అండ్ క్లైమాక్స్ కూడా ప్రెడిక్టబుల్ అనిపిస్తుంది. వెళ్ళి ప్రొసీడింగ్స్ అన్ని కూడా నార్మల్ ఉన్నప్పటికీ కూడా కొంచెం క్లైమాక్స్ ఎంగేజింగ్ ఉంటే బాగుంది అనిపిద్దును. కాకపోతే అది కూడా ప్రెడిక్టబుల్ అయితే ఉంటుంది అనమాట. అండ్ కొన్ని సప్లాట్స్ అయితే క్రియేట్ చేస్తారు, వాటిని క్రియేట్ చేసినట్టు వదిలేస్తారు తప్ప వాటికి కరెక్ట్ కన్క్లూజన్ అయితే ఎవరనమాట. అది అస్సలు నచ్చలేదు నాకు. అండ్ ఆ సెటైరికల్ వే అన్నాం కదా, దాన్ని ఫుల్గా యూజ్ చేసుకోలేదన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. కొంచెం మంచిగా యూజ్ చేసుకోవాల్సింది అది భయ్య. ఓవరాల్గా చెప్పాలంటే ఇట్ వాజ్ ఓకే ఫిల్మ్ అనమాట. సూరజ్ గారి కోసం అయితే చూడొచ్చు మూవీ, పర్లేదు, వన్ టైం వాచబుల్ అనమాట. అలా అని చెప్పి మరి సూపర్ వర్త్ ఇట్ అని చెప్పిన, ఎందుకంటే ఇలాంటి మూవీస్ ఆల్రెడీ చూసాం మనం. చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై. తెలుగు లాంగ్వేజ్ అయితే ఉండదు, ప్రైమ్ వీడియోలో ఉంది. మీకు కనుక రివ్యూస్ తీయడం లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్, బై.